అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను గణేష్. ఈరోజు పుష్కరాలు రెండవ రోజు. కాళేశ్వరంలో అంత్య పుష్కరాలు నిన్న స్టార్ట్ అయినాయి. ఈరోజు రెండవ రోజు చాలా పబ్లిక్ వచ్చిర్రు. నిన్నటి కంటే ఈరోజు ఇంకో కొంచెం జనాభా పెరిగింది. చూడండి, మీరు చూస్తే ఏర్పడుతూ ఉంటుంది. గంగలో చాలామంది అక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తులు వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. టెంట్ కానీ, పబ్లిక్ నీడ విషయంలో అయినా కానీ, వాళ్ళకు తాగునీరు విషయంలో కానీ, ఇతర అన్ని విషయాలలో కూడా చాలా బెటర్గా చేయడం జరిగింది. గంగా స్నానాల దగ్గర లోతుకు సంబంధించి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అక్కడ కంచె కూడా వేయడం జరిగింది. గంగా లోతులో ఎక్కువ పోవద్దు అని చెప్పి కొన్ని బోర్డు కానీ, అక్కడ అరేంజ్మెంట్స్ కానీ, అదేవిధంగా భక్తులకు సౌకర్యాలు లేకుండా పోవడం కానీ అవన్నీ ఏర్పాటు చేసిరు. ముఖ్యంగా ఇక్కడ భక్తులు రావడానికి గంగలోకి ఆ టెంట్ దగ్గర ఆ వాటర్ స్ప్రే ఏర్పాటు చేసి నిజంగా చాలా గొప్ప పని చేసినట్టు కనబడుతూ ఉంది. ఇంకోటి, నిన్న కొంచెం జనాభా తక్కువ ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. ఈరోజు మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఒక 15,000 నుంచి 20,000 మంది వచ్చినట్టు ఇప్పటికే తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా మనం ఇప్పుడు పడవ మీద ఉన్నాం. పడవ మీద నుంచి కవరేజ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక్కసారి చూడండి, జనాలు ఏ విధంగా ఉన్నారో చూడండి. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఇంతకుముందు పుష్కరాలు జరిగినప్పుడు ఇంతకంటే డబల్ వచ్చిరు జనాలు. ఇప్పుడు కూడా జనాలు ఇంకా ఆసక్తి చూపెడతా ఉన్నారు. కొంచెం ఎండల విషయంలో వెనుక ముందు అవుతున్నారు కాబట్టి. కానీ మొత్తానికైతే కాళేశ్వరంలో అంత్య పుష్కరాలకు హాజరు కావడానికి భక్తులు ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. ఎందుకంటే స్కూల్ హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి రేపు ఎల్లుండి, కొంతమందికి హాలిడేస్ వస్తున్నాయి పేరెంట్స్కి. సో రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. అక్కడ బోటు ప్రయాణం కూడా ఏర్పాటు చేసి బోట్లో ఇక్కడికి వచ్చే భక్తులను ఈ గంగ మొత్తం తిప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే మనం ఇక్కడున్న కవరేజ్లో భాగంగా ఇక్కడ భక్తులు మాత్రం చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం గంగా ప్రాంతంలో ఉన్నాం. ఈ గంగా ప్రాంతంలో భక్తులు స్నానాలు, మొక్కులు, ఇక్కడ పిండ ప్రదానం అన్నీ ప్రతి ఒక్కరు చేసుకొని ఇక్కడ ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి పబ్లిక్ వెళ్తారు కాబట్టి. సో మేము ఇక్కడ కవరేజ్ మీకు చూపెట్టడం జరిగింది. ఏదేమున్నా అక్కడ గుడి దగ్గర కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. జీనస్ గ్లోబల్ చూస్తూనే ఉండండి. పబ్లిక్తో వాయిస్ కూడా ఇస్తాం. ఏర్పాట్లు ఎలా విధంగా ఉన్నాయి, త్రాగునీరు ఎలా విధంగా ఏర్పాటు చేసారు, మిగతా అన్ని ప్రతి ఒక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ జీనస్ గ్లోబల్. షేర్ కూడా చేసే ప్రయత్నం చేయండి. నమస్తే, జై హింద్.